హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రవ్వ లడ్డూని చూసారా? చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. అందరూ ఎంతో ఇష్టంగా తిని ఈ రవ్వ లడ్డూని చాలా ఈజీగా ఎవరైనా చేయగలిగేలాగా చేసేద్దాం. ఇవి చాలా స్మూత్గా, పాలు పోయకపోయినా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్, 1/2 కప్ పటిక బెల్లం వేసుకుని పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో కొబ్బరి కూడా వేసుకుని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 50 గ్రాముల నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగాక కొంచెం బాదం పప్పు కూడా వేసుకుని వేయించుకోండి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఎక్కువసేపు ఉంచితే కలర్ మారిపోతాయి. అందుకని చాలా తొందరగానే తీసేయండి వీటిని. ఈ కలర్లో ఉన్నప్పుడు ఈ జీడిపప్పుని, బాదం పప్పుని తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలోకి 1 కప్పు వరకు సూజీ రవ్వ, దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ సూజీ రవ్వని ఇందులో వేసుకుని నేతిలో మొత్తం నెయ్యి మొత్తం ఈ రవ్వకి పట్టేలాగా కలుపుకోండి. ఈ రవ్వ వేగే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం. కనీసం 10 నిమిషాల పైనే పడుతుంది ఈ రవ్వ వేగడానికి. రవ్వలో ఉన్న పచ్చి మొత్తం పోయే వరకు వేయించుకోండి. తిప్పుతానే ఉండాలండి, లేకపోతే కింద కలర్ మారిపోద్ది. ఆల్మోస్ట్ రవ్వ చూసారా, కలర్ మారిపోయింది. రవ్వ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు కొబ్బరి వేసుకోండి. కొబ్బరి వేసుకొని రవ్వ, కొబ్బరి రెండు కలిసేలాగా బాగా కలుపుకోండి. కొబ్బరిలో ఉన్న చెమ్మ మొత్తం పోయేంత వరకు, బాగా డ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి రవ్వ ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు దీన్ని తీసేసుకోండి. ఇప్పుడు ఆ బాండీని కొంచెం క్లీన్ చేసుకొని ఈ బాండీలోకి 1/4 కప్పు వరకు షుగరు, ఇందాక మనం పౌడర్ చేసుకున్నది ఉంది కదా, పటిక బెల్లం షుగరు, అది ఇందులో వేసుకోండి. వేసుకుని 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని మరిగించుకోండి. ఇదేమీ అంత తీగపాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి, కొంచెం జిగురుగా అయితే చాలు. ఆల్మోస్ట్ పాకం అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న రవ్వని వేసుకుని పాకం మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మొత్తం ఈ పాకం అంతా ఈ రవ్వకి మొత్తం పట్టాలండి. మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేసి 5 నిమిషాల తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని దింపేసుకోండి. ఇప్పుడు రౌండ్గా ఉండలయ్యేలాగా చేసుకోండి. డ్రై ఫ్రూట్స్తో పాటు రౌండ్గా ఉండలయ్యేలాగా చేసుకోండి. గట్టిగా ఒత్తుకుంటూ ఈ ఉండలను చేసుకోండి. ఇలా అన్నీ లడ్డూల్లాగా చేసుకున్నాక వీటిని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మనం పాకం బట్టి చేసుకున్నాం కాబట్టి వారం రోజులు బయట నిల్వ ఉంటాయి. ఇవి చాలా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి. మా పిల్లలు కిస్మిస్లు తినరు కాబట్టి నేను బాదం పప్పు వేశాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి వేసుకోండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూడండి లడ్డూలు మొత్తం ఎంత నీట్గా వచ్చాయో. ఇలా విరిచినా సరే పొడుం పొడుంలాగా అవ్వకుండా ఏ ముక్క ఆ ముక్క ఉంటాయి.